వివాదం కేసట, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట, విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న పిటిషన్ను కొట్టేసిన సిజేఐ ధర్మాసనం. హైకోర్టు జడ్జి పైన పిటిషనర్ పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్. న్యాయవాది క్షమాపణను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరణ. పిటిషనర్ సహా లాయర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులట. భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసిందట. హైకోర్టు న్యాయమూర్తి మీద పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏందో ఈ కేసు, మరి ఎక్కడ భూ వివాదం, ఎక్కడ కేసు ఇది? గోపన్పల్లి గ్రామం సర్వే నెంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతో పాటు ఆ నిర్మాణాలు జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2016లో కేసు నమోదైంది. ఈ కేసులో A1గా కొండలరెడ్డి, A2గా ఈ లక్ష్మయ్య, A3గా రేవంత్ రెడ్డిని చేర్చారు. రంగారెడ్డి జిల్లా SC/ST కేసుల ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉండగా 2021లో రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిండు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరన్న విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారు. తాను లేను కాబట్టి తనపైన కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపైన కేసు కొట్టేయాలి అని అడగడం లేదని వ్యాఖ్యానించింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే నిందితులు దూషించారు అని ఆరోపిస్తున్నా అందుకు ఆధారాలు లేవని తెలుపుతూ రేవంత్ రెడ్డి పైన దాఖలైన కేసును కొట్టేసింది. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేడు, ఆయనకు సంబంధం లేదని. అయితే ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన పిటిషనర్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసిందట. ఈ పిటిషన్ మంగళవారం సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పిటిషనర్ తరపు న్యాయవాది రితేష్ పాటిల్ హాజరయ్యారు. అయితే కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తీరుపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్రంగా స్పందించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి పైన అసభ్యకరమైన ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపిస్తున్నామన్నారు. దీంతో ఈ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించలే. ఇదే తీరులో దాఖలైన పిటిషన్ పైన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియవా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన తీరు అనంతరం తీర్పులోని ముఖ్య అంశాలను సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మరోసారి సిజేఐ పిటిషనర్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సిట్టింగ్ జడ్జి పైన అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారు, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఇలాంటి పిటిషన్ వేసే ముందు కనీసం సంతకం చేసేటప్పుడైనా చూసుకోరా అని న్యాయవాదిని ప్రశ్నించారు. పిటిషనర్ పెద్దిరాజుతో పాటుగా ఆయన తరపు న్యాయవాదులు రితేష్ పాటిల్, ఏఓఆర్లకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. తదుపరి విచారణకు పెద్దిరాజు హాజరు కావాలని ఆదేశించారు. దీనిపై కోర్టు సాక్షిగా పిటిషనర్ తరపు న్యాయవాది నితీష్ మిశ్రా క్షమాపణ చెప్పారు. అయితే ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకోవమని ధర్మాసనం స్పష్టం చేసింది. క్షమాపణలపైన రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏదైనా పొరపాటు లేదా మిస్యూజ్ జరిగితే న్యాయవాదులను రక్షించే ప్రయత్నం చేస్తాం, అంతేకాని జడ్జిలను ఒక పెట్టెలో బంధించేలా అసత్యమైన అభ్యంతరకరమైన ఆరోపణ చేస్తే అనుమతించేది లేదు. ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే. గత సుప్రీంకోర్టు తీర్పులు అనుసరించి పిటిషనర్ పెద్దిరాజు, ఏఓఆర్ రితేష్ పాటిల్, న్యాయవాది నితిన్ మిశ్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నాం. ముగ్గురు దీనిపైన వారంలోపుగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలి. ఆగస్టు 11వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలి అని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. అలాగే పెద్దిరాజు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఇది కోర్టులో మరి ఆయన ఏమన్నాడు, ఆ పెద్దిరాజు అంటే ఆయన పిటిషనరు హైకోర్టు సిట్టింగ్ జడ్జిని ఏదో అన్నాడట. నేను బూతులు తెచ్చిండో ఏం తెచ్చిండో, మొత్తానికి కేసు అటు ఇటు డిస్మిస్ అయిపోయింది. కొంత రేవంత్ రెడ్డికి వాళ్ళకి ఊరట కలిగినట్టున్నది. ఇది గోపన్పల్లి భూముల విషయంలో ఈ సర్వే నెంబర్ 127లో ఉన్న కొంత భూమి కూడా మనం చూసినాం కదా. మనం ఆ రోజు ఆ ప్లాట్ ఓనర్స్ ఆల్రెడీ లేఅవుట్ అయిన దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కబ్జా చేసి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చాలామంది ఉన్నారు. మరి జనార్దన్ రెడ్డి, వైష్ణవి కన్స్ట్రక్షన్స్, ఈయన గోపనపల్లి, ఈయన వెంకటేష్, సురేష్ బాబుకు సంబంధించిన ఇవి సర్వే నెంబర్ 128, ఇవన్నీ చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆ ఏరియానే ఇది కూడా.